హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ అండి. అండ్ టుడే కలెక్షన్స్ అనేది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు అనుకుంటా. స్పెసిఫిక్లీ మన ఇవాళ టార్గెట్ అండ్ టైటిల్ ఏంటిది, యాక్చువల్లీ ఏంటంటే బిజినెస్ చేయడానికి అయితే చాలా మంది ఓకే రెడీగా ఉంటున్నారు, కానీ చాలా మందికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా తెలీదు. సో అలాంటిది బేసిక్ నాలెడ్జ్మెంట్తో పాటు మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదనంటే కస్టమైజేషన్. ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే షాప్లో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా? కస్టమైజ్ చేసింది బాపతి ఇలాంటిది మీరు కలెక్షన్ చూసుకున్నారు అనుకోండి, కస్టమర్కి షో చేయడానికి దాని లుక్కే వేరే ఉంటుంది తెలుసా. ఇలాంటిది కస్టమైజ్ ప్యాటర్న్తో పాటు సెకండ్ వన్ కలెక్షన్ ఏంటిదని అంటే ఇలాంటిది కలెక్షన్లో అది లెహంగాస్ అయినా అది డ్రెస్ మటీరియల్ అయినా అది కుర్తీస్ అయినా అది ఇలాంటిది బ్యూటిఫుల్ సారీస్ అయినా. సో చూడండి మన దగ్గర ఇలాంటిది సారీస్ కలెక్షన్ అనేది మన సౌత్కి స్పెషల్ సౌత్కి సంబంధించిన కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదే మనం ఫస్ట్ చూసాం కస్టమైజేషన్, సెకండ్ చూస్తున్నామండి కలెక్షన్ ఉంటేనే కదా మీరు కస్టమైజ్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది మార్కెట్లో ట్రెండ్ నడిచే బాపతి కలెక్షన్స్ మీరు మీ షాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పార్ట్లో వెళ్దామా? థర్డ్ పాయింట్ ఏంటిదని అంటే కలెక్షన్ తీసుకున్నారా, కలెక్షన్ తీసుకున్న తర్వాత మనం ఇలాంటిది డమీ పైన ఇలాంటిది కలెక్షన్ మనం షోరూమ్ బయట లేకపోతే మన గ్లాస్ ఉంటుంది కదా దానికి ముందట ఇలాంటిది కలెక్షన్స్ పెట్టుకుంటే బయట పోయేటోళ్ళు పబ్లిక్ ఇలాంటిది కలెక్షన్ చూసింది అనుకోండి అట్రాక్షన్ అవుతారు. సో అందుకే కొన్ని పాయింట్స్ కదా మనం థాట్స్ అన్ని తీసుకోవాలన్నమాట. ఇది చూడండి డమ్మీ పైన ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది. దీనికి మీరు సారీ వేర్ చేసుకోవచ్చు. ఈ డమ్మీ పైన ఇలాంటిది మీరు సూట్ అంటే మీరు ఏ కలెక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అలాంటిది కలెక్షన్స్ మీరు ఇలా డమ్మీ పైన వేర్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ ఏంటిదని అంటే సేలింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ సారీ మీరు చూస్తున్నారా, ఈ సారీస్ బయట మార్కెట్లో ఎంతలా దొరుకుతుంది, మన దగ్గర 800 రూపీస్ నుంచి ఇలాంటిది కలెక్షన్ అనేది మొదలవుతుంది. స్టార్టింగ్కి ఏంటంటే చాలా మంది ఎక్సైట్మెంట్ లో 30 to 40% మార్జిన్ పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా డబ్బులకి ఆశపడి వాళ్ళు ఎక్కువగా 50% 70% మార్జిన్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఈ బిజినెస్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ మీరు స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా డబ్బులు ఆశపడకుండా మీరు స్టార్టింగ్ నుంచి స్టార్ట్అప్ చేయండి. జస్ట్ 30 to 40% మార్జిన్ పెట్టుకొని మీ సీలింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా కలెక్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ ఏంటిదని అంటే కస్టమర్ డీలింగ్. మీరు చూస్తున్నారా మన సేల్స్ మ్యాన్ గారు కస్టమర్ తో ఎలా డీల్ చేస్తున్నారు. సో ఇదే కాదండి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా మంది కస్టమర్స్ ఇక్కడ వచ్చేస్తున్నారు. అక్కడ వచ్చేసిన తర్వాత వేరే కౌంటర్ లో వేరే సేల్స్ మ్యాన్ ని అందరూ ఒక డిఫరెంట్ కస్టమర్ ని డీల్ చేస్తున్నారు. సో కస్టమర్ ని డీల్ చేయడానికి ఇంకా దాంట్లో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఫేస్ స్మైలింగ్ ఉండాలి, కలెక్షన్స్ కొంచెం అద్రిపోయి ప్యాటర్న్ చూపించాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక కలెక్షన్ చూపించారు కదా కస్టమర్ చాలా మంది కలెక్షన్ తో పాటు కలర్స్ అడుగుతారు. సో ఎక్కువగా అంటే సాడ్నెస్ ఫీల్ కాకుండా డిప్రెషన్ ఫీల్ కాకుండా నవ్వు ముఖంతో పాటు మనం కలెక్షన్ కస్టమర్ కి చూపించాలన్నమాట. 6th పాయింట్ ఏంటిదంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. కస్టమర్ అంటే మనం చూపించాం కలెక్షన్ చూసిన తర్వాత వాళ్ళకి రిగ్రెట్ ఉండదండి, అయ్యో నేను అలాంటిది కలెక్షన్ తీసుకోవాలి ఇలాంటిది కలెక్షన్ తీసుకున్నా. మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఇదే ప్రాబ్లం ఉంటుందండి. ఎక్కడైనా మనం షాపింగ్ కి వెళ్ళినామంటే ఒక 2-3 చీరలు చూసుకున్న తర్వాత ఆ సీరే చూసుకున్న అరే ఆ సారీ తీసుకోవాలి అనిపించింది కదా అని అనిపిస్తుంది కదా. సో అలాంటిది ఏం ఉండద్దండి. కస్టమర్ ని ప్రాపర్ గా మనం సాటిస్ఫాక్షన్ చేసినాం అనుకోండి, ఇది చాలా బాగుంది, ఇంటికి పోయినాక కూడా ఇది ఎంత బాగుందో కలెక్షన్ అని అలాంటిది కలెక్షన్స్ పెట్టుకోవాలని కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ చేయాలి. సో గైస్ 7th పాయింట్ ఏంటిదనంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు తిరిగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఎవ్రీ యంగ్స్టర్స్ ఉన్నారే ఆ యంగ్స్టర్స్ తప్పకుండా వాళ్ళ చేతుల్లో తప్పకుండా స్మార్ట్ ఫోన్ కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎన్ని ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో ఈ సోషల్ మీడియాని వాడండి అయ్యా. ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని కూడా మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తేనే మొత్తం మార్కెట్ దాంట్లోనే వచ్చేస్తుంది. మీకు తెలుసా, అది సారీస్ అయినా, కుర్తీస్ అయినా, లేకపోతే అది జ్యువెలరీస్ అయినా, అంటే టోటల్ ఇప్పుడు ఈ జనరేషన్ బుటీక్ అయినా, చిన్న షాప్ పెట్టుకోవాలైనా అందరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియాని బాగా యూజ్ చేస్తున్నారు. సో అలాంటిది కూడా మీరు ఆన్లైన్ తీరుగా యూజ్ చేసి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్ అయితే ఉన్నాయి ఆల్రెడీ, కస్టమర్స్ మీ దగ్గర వచ్చేస్తేనే ఉంటాయి. అలా కూడా మీరు మీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన హ్యూజ్ టీమ్ అండి, మన అజ్మీరా ఫ్యాషన్ది హ్యూజ్ టీమ్. దీంట్లో ఎవ్రీ లాంగ్వేజ్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. అది తెలుగు అయినా, మరాఠీ అయినా, కన్నడ అయినా, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు మీతో డీల్ చేసేటోళ్ళు ఇవందరూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఇలాంటిది మరియు డిజైన్ చూడడానికి, బ్యూటిఫుల్ కలెక్షన్ చూడడానికి? యాక్చువల్లీ అజ్మీరా ఫ్యాషన్ గురించి అయితే మీ అందరికీ తెలుసు, కానీ స్పెషల్ వీడియో నేను ఎందుకు చేశానంటే చాలా మందికి బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మాత్రం తెలుసు, కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది మీరు యూజ్ చేసుకున్నారనుకోండి చాలా ఎక్కువగా మీకు గ్రో అవుతుంది, అంటే మీ బిజినెస్ చేయడానికి గ్రో అవుతుంది. అందుకే ఈ పాయింట్స్ నేను చాలా ఇంపార్టెంట్ తీరుగా మీకు చెప్పాను. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా. సో డూ షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ గైస్, సో మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు. అందరూ టేక్ కేర్ అండ్ బై.